విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. 2026 ఏప్రిల్ మాసం మకర రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. మకర రాశి అనగానే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మీ పేరు గనక బో, బా, జీ, జూ, జే, జో, ఖా, గా, ఘీ అనే అక్షరాలతో కనుక ఉంటే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. ఏప్రిల్ 2026 మకర రాశి వారికి సగటు కంటే మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి. అనేక గ్రహాలు స్థిరమైన పురోగతికి మద్దతునిస్తున్నాయి. సూర్యుడు ఏప్రిల్ 14 వరకు అనుకూలంగా ఉంటాడు. తర్వాత ఉచ్చస్థితి కారణంగా మిశ్రమమైనటువంటి స్థిరమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఏప్రిల్ 2 తర్వాత మూడవ ఇంట్లో కుజుడు బలపడతాడు. అయితే శని సంయోగం వలన కొన్ని ఫలితాలను తగ్గించే అవకాశం ఉంది. ఏప్రిల్ 11 వరకు కూడా శుక్రుడు అంతటా అనుకూలంగా ఉన్నాడు. ముఖ్యంగా ఏప్రిల్ 19 తర్వాత దాని స్వంత రాశిలో మూడవ ఇంట్లో మనకి శని బలము క్రమశిక్షణ తీసుకొని వస్తాడు. రాహు కేతు చిన్న అపార్థాలను సృష్టించే అవకాశం ఉంది. అవరోధాలని ఇస్తారు. మరి ఏప్రిల్ 11 ముందు బలమైనటువంటి మద్దతు కలిగి వ్యాపారంలో స్థిరమైనటువంటి పురోభివృద్ధి సాధిస్తారు. ఏప్రిల్ 11 ముందు ప్రాథమిక అభ్యాసంలో బృహస్పతి ప్రభావం కారణంగా పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో చిన్నపాటి అపార్థాలు కనిపిస్తాయి, కానీ అవి బృహస్పతి సహాయంతో పరిష్కారం అయిపోతాయి. అగ్ని మరియు విద్యుత్ విషయాలకు సంబంధించి జాగ్రత్తగా ఉండడం. గృహ జీవితం బాగుంటుంది. ప్రేమ వివాహ జీవితం బాగుంటుంది. ప్రేమ మరియు వివాహ జీవితం అంతటా కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. శుక్రుడు సంబంధాలకు బలమైనటువంటి మద్దతునిస్తున్నాడు. ఏప్రిల్ 2 తర్వాత లాభాలు మెరుగుపడతాయి. ఆదాయం బాగుంటుంది. చాలా జాగ్రత్తగా నిర్వహించడం ద్వారా పొదుపును చేయగలుగుతారు. ఆరోగ్యం సాధారణంగా రక్షించబడుతుంది. అలాగే సూర్యుడు ప్రధాన సమస్యలను నివారిస్తాడు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఓవరాల్గా ఈ నెలలో ఒక్కసారిగా పెద్ద మార్పులు చూడకపోయినా మీరు వేసే ప్రతి అడుగు కూడా భవిష్యత్తులో ఒక బలమైనటువంటి స్థితిని నిర్మిస్తుంది అని చెప్పొచ్చు. వ్యాపార రంగంలో ఈ నెలలో మీరు చాలా జాగ్రత్తగా ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతారు. ఇతరులు త్వరగా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ మీరు మాత్రం ప్రతి విషయాన్ని గమనించి విశ్లేషించి ఆచితూచి వ్యవహరిస్తారు. ఈ నెమ్మదితనం కొన్నిసార్లు అవకాశాలని ఆలస్యం చేసిన పెద్ద నష్టాల నుంచి తప్పిస్తుంది. పాత పెట్టుబడులు పాత ప్రాజెక్టులు ఈ నెలలో కొంత స్థిరమైనటువంటి లాభాలను ఇస్తాయి. ఉద్యోగ రంగంలో ఈ నెలలో మీరు మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ ఉద్యోగుల్లో ఉన్న వాళ్ళకి పనిభారం పెరుగుతుంది. కొన్నిసార్లు మీరు చేస్తున్నటువంటి కష్టానికి తగిన గుర్తింపు వెంటనే రాకపోవచ్చు, కానీ మీరు సహనంతో ఉండండి. ఉన్నతాధికారుల దృష్టి మీ పైన పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి నెలలో క్రమశిక్షణ చాలా ముఖ్యం. ఈ పట్టుదలతో సిద్ధమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా చక్కబడతాయి. ఆలస్యంగా అయినా సరే మీరు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఈ నెలలో ఆదాయం స్థిరంగా ఉండడం, పెద్ద లాభాలు లేకపోయినా కూడా నష్టాలు ఉండవు. మీరు డబ్బుని జాగ్రత్తగా వినియోగించుకుంటారు. ఖర్చుని నియంత్రించుకుంటారు. అవసరమైన వాటికే ఖర్చు చేయడం వల్ల ఆర్థిక స్థిరత్వం అనేది పెరుగుతుంది. కొంతవరకు పొదుపు కూడా చేయగలుగుతారు. ప్రేమ మరియు స్నేహ సంబంధాల్లో మీరు భావోద్వేగాల కంటే ఎక్కువగా బాధ్యతకి ప్రాధాన్యత ఇస్తారు. ప్రేమను చూపడంలో కొంచెం సీరియస్గా ఉంటారు. దీనివల్ల ఏంటంటే భాగస్వామి మీకు దూరమైనట్టుగా అనిపిస్తుంది, కానీ మీరు మీ ప్రేమని మాటల ద్వారా చిన్న చిన్న చేతల ద్వారా వ్యక్తం చేస్తే కనుక సంబంధం మరింత బలపడుతుంది. స్నేహితుల విషయంలో కొంచెం దూరంగా ఉండే అవకాశం ఉంది. అవసరమైన వాళ్ళతో మాత్రమే సంబంధాలు కొనసాగించాలి అనే భావన పెరుగుతుంది. కుటుంబ జీవితంలో ఈ నెలలో మీరు ప్రధాన బాధ్యతల్ని తీసుకురావాల్సి రావచ్చు. ఇంటి విషయాల్లో మీ పాత్ర పెరుగుతుంది. పెద్దల సలహా తీసుకుంటే చాలా సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. వివాహితులకు ఈ నెలలో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ పరస్పర అవగాహనతో సమస్యలన్నీ సమసిపోతాయి. విద్యార్థులకు ఈ నెలలో క్రమశిక్షణ చాలా అవసరం. ముఖ్యంగా మీరు ఓర్పుతో కనుక చదివితే మంచి ఫలితాలు సాధిస్తారు. తొందరపడకుండా ప్రతి విషయాల్లో బాగా అర్థం చేసుకుంటూ చదవడం వల్ల విజయం సాధిస్తారు. భూమి ఆస్తి సంబంధిత విషయాల్లో ఈ నెలలో కొంత ఆలస్యం కనిపిస్తుంది. లీగల్ విషయాలు వెంటనే పూర్తి కాకపోవచ్చు, కాబట్టి చాలా సహనం అవసరం. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం అంత మంచిది కాదు. విద్య వైద్య రంగాలు కానీ మార్కెటింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలు ఎలక్ట్రికల్ రంగాలు వీటన్నిటిలో కూడా క్రమశిక్షణతో ఉంటే కనుక మంచి ఫలితాలు సాధిస్తారు. సంఘంలో మీకు గౌరవం పెరుగుతుంది. పని ఒత్తిడి తగ్గించుకుంటే కనుక బ్యాలెన్స్డ్గా ఉండగలుగుతారు. ఆరోగ్యపరంగా ఈ నెల అలసట శారీరక ఒత్తిడి వంటి సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. విశ్రాంతిని తీసుకోవాలి. సరైనటువంటి ఆహారం తీసుకోవాలి. శరీరానికి ఎక్కువ పని పెట్టకుండా బ్యాలెన్స్డ్గా ఉండాలి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ నెలలో నెమ్మదిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది.
పెద్ద మార్పులు కనిపించకపోయినా మీరు వేసే అడుగులు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి. సహనం చాలా ముఖ్యం. మరి మకర రాశి వారు వివాహ సందర్భంగా చూసినట్టయితే వివాహ సంబంధం కోసం ప్రయత్నం చేస్తున్నవన్నీ కూడా సఫలీకృతమవ్వడం, ఇంట్లో శుభకార్యాలు జరగడం జరుగుతుంది. అనవసరమైనటువంటి ఖర్చుని నియంత్రించుకోండి. మరి మకర రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే వాళ్ళకి మాసం ఇంకా మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంది అంటే, మీరు వీధి కుక్కలకు ఆహారాన్ని ఇవ్వడం, దారి వెంబడి మొక్కలు నాటడం, అలాగే చలివేంద్రాలకు స్వచ్ఛంద సేవా సంస్థలకి సహాయం చేయడం, అలాగే ఓం ఆంజనేయాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపించడం, రావి మొక్కకి నీటిని సమర్పించడం చేయండి. వీటి ద్వారా మరింత చక్కటి ఫలితాలు అందుకుంటారు. నమస్తే. విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం.